శివుని గురించి ఎవరికీ తెలియని టాప్ 7 రహస్యాలు వింటే మీ లైఫే చేంజ్ అవుతుంది. నంబర్ 1, రుద్రాక్ష. ఇది సింపుల్ మాల కాదు. పురాణాల ప్రకారం శివుడు తపస్సులో ఉండగా ఆయన కన్నీరు భూమిపై పడింది. ఆ బిందువులే రుద్రాక్షలుగా మారాయి అని అంటారు. అందుకే రుద్రాక్ష ధరించినప్పుడు శివుని శక్తిని తనలోకి తీసుకునే వాడవుతాడు. నంబర్ 2, శివుడి జటాజూటంలో గంగాదేవి భూమిపైకి దిగినప్పుడు ఆమె ప్రభావంతో ప్రపంచం నష్టమవుతుందని శివుడు తన జటాజూటంలో గంగని పెట్టుకొని ఆ వేగాన్ని కంట్రోల్ చేశాడు. అంటే ఏంటి తెలుసా? శివుడు వినాశనంని కూడా సమయంతో మార్చగలడు అని అర్థం. నంబర్ 3, శివుడి మెడలో పాము. అది జస్ట్ అలంకారం కాదు. ఆ పాము 3 చుట్లు తిరిగి ఉంటుంది. భూతం, వర్తమానం, భవిష్యత్. అంటే కాలం మొత్తం శివుడి కంట్రోల్లో ఉంది. మనం కాలానికి భయపడతాం, కానీ శివుడు కాలాన్ని ధరించాడు. నంబర్ 4, త్రిశూలం. శివుడి త్రిశూలానికి 3 కోణలుంటాయి. అవి జ్ఞానం, చర్య, కోరిక. ఈ 3 శివుని నియంత్రణలోనే ఉన్నాయి అని త్రిశూలం చెప్తుంది. నంబర్ 5, నంది రహస్యం. శివుడి ముందు నంది ఎందుకు ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించారా? భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్తారు. నంది వాటిని డైరెక్ట్ గా శివుడికి చేరుస్తాడు అని నమ్మకం. అంటే నంది ఒక సైలెంట్ మెసేజర్ లాంటి వాడు. నంబర్ 6, శివుడి 3వ కన్ను. ఒకసారి పార్వతీదేవి శివుని 2 కళ్ళు మూసింది. ఒక నిమిషంలో ప్రపంచం మొత్తం అంధకారంలో పడిపోయింది. అప్పుడు శివుడు 3వ కన్ను తెరిచాడు. ఆ వెలుగు కేవలం దీపం కాదు, అది సృష్టి, జ్ఞానం, వినాశనం యొక్క శక్తి. నంబర్ 7, శివుడు శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా? ఎందుకంటే జననం, మరణం రెండు ఒకటే. అహంకారం చివరికి బూడిదే అవుతుంది. రాజైనా భిక్షగాడైనా చివరికి చేరేది మట్టిలోనే అని చూపించడానికి. ఇప్పుడు చెప్పండి, ఈ రహస్యంలో మిమ్మల్ని ఎక్కువ ఆశ్చర్యపరిచింది ఏది? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.